ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు గ్రామం ఏదండి? తీగలవేణి గ్రామ సర్పంచ్ గారిని కలవడానికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీకు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మరి ఎటువంటిగా ఏ విధంగా స్పందిస్తున్నారు? ఫస్ట్ తీగలవేణి ప్రజలకు మరియు మా గూడు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి టికెట్ కేటాయించి సర్పంచ్గా గెలిపించినందుకు మా స్థానిక నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారికి, మరియు మురళీ నాయక్ గారికి, బలరావు నాయక్ గారికి, మరి పార్టీ శ్రేణులకు అందరి కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే, నేను గెలిచి 4 నెలలు అవుతుంది. ఇప్పటికిప్పటి నేను 20 లక్షల వర్క్ కూడా చేశాను. సీసీ రోడ్లు కూడా నన్ను గెలిపించిన తీగలవేణి ఓటర్ మహాశివులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే సార్, గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీగలవేనికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ మరియు గవర్నమెంట్కును తీగలవేని గ్రామ ప్రజల మధ్యన ఉండి ఒక వారధిగా పనిచేసుకుంటూ ప్రతినిత్యం వాళ్లకు అందుబాటులో ఉండి వచ్చే సంక్షేమ పథకానికి పేదోనికి చెందే విధంగా ఒక మధ్యవర్తిత్వం ఉండాలని ఆశిస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 40 రేషన్ కార్డు ఇప్పించాను. ఇప్పటికి 14 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాను. ఆల్రెడీ మన ముందున్న ఇందిరమ్మ కూడా ఆల్మోస్ట్ అతి త్వరలో అయిపోతున్నాయి. నిన్న కాదు మొన్న ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా గృహప్రవేశం చేశాము. మరికొన్ని రోజులలో మిగతా 10 ఇండ్లు కూడా మొత్తం శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. అలాగే గెలిచి ఒక 4 నెలలు అవుతుంది. అయినా 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు పోసాను. వెరీ గుడ్. 20 లక్షల సీసీ రోడ్లు పోసాను. ఇంకోటి మహిళా సంఘంకు సంబంధించిన ఒక బిల్డింగ్ కూడా వచ్చి ఉంది. ఇది కూడా అతి త్వరలో ఈ నెల కానీ వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా అది కూడా ప్రారంభోత్సవం చేసి పనులు స్టార్ట్ చేస్తాను. ఇంకా ముందు ఊళ్ళో ఉన్న సమస్యలు, మేజర్ సమస్యలు ఏంటి అంటే డ్రైనేజీ, అనునిత్యం ఆ డ్రైనేజ్ ఎమ్మటి ఉండి క్లీన్ చేస్తున్నాను. వీధి లైట్లు, మళ్ళీ పోతే పారిశుద్ధ పనులు ఇవన్నీ చేసుకుంటూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేయాలి. ఊళ్ళో ఇంకా కొన్ని సీసీ కెమెరాలు పెట్టాలి. దీనికి సంబంధించినవి దరిదాపుగా నాకు తోచిన పనులన్నీ చేసుకుంటూ, నా వల్ల కాకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ గారు, వాళ్ళ ద్వారా తీసుకొచ్చి అన్ని నిధులు తీసుకొచ్చి విలేజ్లో అభివృద్ధి బాటలో ముందుండి నడిపించి మహబూబాద్ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నా యొక్క సంకల్పంతో, దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన తీగలేని ప్రజలకు పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీస్ మీ గ్రామానికి ఏమైనా అందినాయా, ఇంకేమైనా అందాల్సినవి ఉన్నాయా? కేసులో రైతు భరోసా కానీ, రేషన్ కార్డు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కరెంటు కానీ, గ్యాస్ సబ్సిడీలు కానీ, దరిదాపుగా మా విలేజ్లో అన్ని 6 గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళకి తీసుకుపోయి నేనే దగ్గరుండి ఎంపీడీ ఆఫీస్ కానీ, ఇంకా ఎంఆర్ ఆఫీస్ కానీ, వాళ్ళకి ఏ పనులున్నా అనునిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. మళ్ళీ తిరిగి 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? 100% అండి. దాంట్లో మోమాట ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఆ సంక్షేమ పథకాలే, ఆ కార్యకర్తలే, ఆ ఓటర్ మహాశివులే రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిచ్చే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులే కదా ఆకర్షితులై మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలి అనే సంకల్పంతో వాళ్ళే గెలిపిస్తారని ఆశిస్తున్నా. తీగలవేణి సర్పంచ్ గారు చాలా చక్కగా అన్ని విషయాలు మాకు క్లుప్తంగా చెప్పారు. ఈ 4 నెలల్లోనే 10 లక్షల రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ వేయించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మాణం జరుగుతుందంటున్నారు. నా వంతు సహాయ సహకారం చేస్తామంటున్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా మారుస్తామంటున్నారు. కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్ సార్, సర్పంచ్ సార్. ఎంఎస్టీవీ, ప్రతి చోట ప్రజల మాట. గతంలో మీరు ఏమి చేసేవాళ్ళు? 2014లో ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ నుండి గెలిచాను. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల
తెలంగాణ అమరవీరుల కుటుంబం మాది. మా తమ్ముడు చనిపోయిన క్రమంలో అప్పటి కేసీఆర్ గవర్నమెంటు, బీఆర్ఎస్ గవర్నమెంటు ఓ నౌకరిస్తే ఆ నౌకరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. నేను కొన్ని హామీలు ఇచ్చాను, ఆ హామీలు నెరవేర్చలేని క్రమంలో ఉన్నాను కాబట్టి నేను దానికి తృణప్రాయంగా రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళిపోయాను. కానీ అదే 10 సంవత్సరాల నుండి ఇదే ప్రజల మధ్యన ఉండుకుంటూ నా ఉద్యోగానికి డ్యూటీ చేసుకుంటూ దానికి న్యాయం చేసుకుంటూ సేమ్ టైము నా ఊళ్ళో ఉన్న ప్రజలను అనునిత్యం మంచి కానీ, హాస్పిటల్ కానీ, చెడు కానీ, వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ పనులు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ ఏరి కోరి నన్ను గెలిపించారు. అదే గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ ఇవాళ ఎంపీటీసీగా సర్పంచ్గా వచ్చి నిలవడం జరిగింది. ఒక విద్యావంతుడిని, ఒక తీగలమైన గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు. వాళ్ళకి తెలుసు ఎవరిని గెలిపిస్తే ఈ గ్రామం డెవలప్మెంట్ అవుతుందో అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే ఈయనకి మరి గెలిపించుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజుల్లో జాబును వదులుకునే వాళ్ళు లేరు. ప్రజాసేవ కోసం నా ప్రజల కోసం నేను జాబును వదులుకున్నా అంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ.